దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. ఉమ్, అంటే ఫైనల్గా తెలుగుదేశంతో పొత్తు అనేటప్పుడు చాలా పెద్ద ప్రెషర్ వాళ్ళకి. ఉమ్, మాకు వద్దంటే వద్దు అని చెప్పేశారు వాళ్ళు. ఉమ్, అవును. అట్లాగే బీఆర్ఎస్తో పొత్తు అనేటువంటిది ప్రచారం జరిగింది. ఉమ్, వద్దంటే వద్దు ఎవ్వరితో, అంటే అసలు వాస్తవంగా అది జాతీయ నాయకత్వానికి కూడా ఇష్టం లేదనుకోండి ఉమ్, బీఆర్ఎస్తో పొత్తు అనేటువంటిది. ఉమ్, తెలుగుదేశంతో పొత్తు అయితే చాలా పెద్ద ఎత్తునే జరిగింది కదా. ప్రెషర్ అంతా ఇటు రాధాకృష్ణ చేసుకొచ్చింది కానీ, రామోజీరావు చేసుకొచ్చింది కానీ చాలా పెద్ద ఎత్తున చేసుకొచ్చారు. అమిత్ షాకి చెప్పారు, అందరితోనూ చెప్పారు. ఉమ్, కానీ అధినాయకత్వంకి ఇంట్రెస్ట్ లేదు. ఉమ్, రాష్ట్ర నాయకత్వం అని అడిగితే ఓకే అనేవాళ్ళు. ఓకే. రాష్ట్ర నాయకత్వం కూడా మాకు ఏ పొత్తు వద్దు, మేము చూపెడతామన్నారు. ఇచ్చారు. నాయకులందరూ పోయారు కానీ పార్టీ గెలిచింది, ఉమ్, 8 మంది. ఉమ్, ఇక్కడ ఇప్పుడు నాయకుల పరిస్థితి అదే. ఉమ్, పార్టీ కనుక సీరియస్ ఎఫర్ట్ పెడితే ఈవిడ ఇక్కడ ఆ స్థాయిలో డెసిషన్ మేకర్గా కూడా లేరు. ఉమ్, ఎట్లా ఉండాలంటే ఈవిడ ఏం చేస్తుంది, వాళ్ళు ఏ అభిప్రాయం చెప్పారండి, వీళ్ళు ఏ అభిప్రాయం చెప్పారండి, డెసిషన్ మీరు తీసుకోండి అంటారు. ఉమ్, అది గోడ మీద పిల్లివాట ఉండకూడదు. నాయకత్వం అనేటువంటిది నికార్సుగా ఉండాలి. ఉమ్, నా ఉద్దేశంలో మనం పొత్తు పెట్టుకుని వెళ్తే ఇన్ని సీట్లు వస్తాయి, పార్లమెంట్కి అయితే ఇన్ని సీట్లు వస్తాయి, అసెంబ్లీకి అయితే ఇన్ని సీట్లు వస్తాయి, వాళ్ళు ఇన్ని టికెట్లు ఇస్తారు, మనం ఇంత చేస్తాం, లేదా ఇంత సీట్లు ఇచ్చేటట్టయితే మనం పొత్తు పెట్టుకోవాలి, లేకపోతే లేదు. ఉమ్, లేదు నా ఉద్దేశంలో మన పార్టీ ఇప్పటికి పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా నాశనం అయ్యాం, ఉమ్,